ఒక తల్లి తండ్రి ఇద్దరు కుమారులు రాజస్థాన్ నుంచి వైజాగ్ వచ్చి అక్కడ ఉద్యోగ నిమిత్తం అక్కడ స్థిరపడటం జరిగింది. ఆ పెద్ద కుమారుడు బీటెక్ 3వ సంవత్సరం హైదరాబాద్లో చదువుతున్నాడు. పరీక్షలు రాయడానికి వెళ్ళి వస్తుంటాడు. మరి ఆ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇద్దరు కూడా మరి ఇంట్లో ఉన్నారు. ఆ తల్లి కూడా ఇంట్లో ఉంది. విధుల నిమిత్తం ఆ తండ్రి గారు డ్యూటీ నిమిత్తం బయటికి వెళ్ళి ఉన్నారు. ఆ కుమారుడు ఉదయం లేచిన తర్వాత నుంచి ఆ తల్లి గమనిస్తూ ఉంది. ఆ పెద్ద కుమారుడు చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఒక ల్యాప్టాప్ తీసుకుంటాడు, సెల్ ఫోన్ తీసుకుంటాడు. ఉదయం లేచిన తర్వాత నుంచి సెల్ ఫోన్లో ల్యాప్టాప్లో కంటిన్యూస్గా గేమ్స్ ఆడటం ఆ తల్లి గమనించింది. చాలాసార్లు ఆ కుమారుని దగ్గరికి వెళ్ళి చెప్పింది, కుమారుడా, నువ్వు చాలా భవిష్యత్తు కలిగినటువంటి వాడివి, చాలా చిన్న వయసులో ఉన్నావు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఆ గేమ్స్ ఆడటం వల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం శూన్యం, ఏమీ కూడా లేదు. నీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది, నీ టైం విలువైనటువంటి సమయం వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆ గేమ్స్ ఆడటం వల్ల నిష్ప్రయోజనం, కాబట్టి దయచేసి ఆ గేమ్స్ ఆడొద్దు అని చెప్పి ఆ కుమారునికి చాలాసార్లు తల్లి చెప్పినా కానీ ఆ కుమారుడు తల్లి మీద ఎదురు తిరుగుతూ ఉండేవాడు, వాదిస్తూ ఉండేవాడు, వారిస్తూ ఉండేవాడు. కుమారుని దగ్గర నుంచి ఆ సెల్ ఫోన్ ల్యాప్టాప్ని వేరు చేయాలి అని చెప్పి ఆ తల్లిగారు ఆ ల్యాప్టాప్ని సెల్ ఫోన్ని తీసుకుని వెళ్ళి దాచిపెట్టింది ఆ కుమారుని యొక్క బాగు కోసం. కుమారుడు చదువుకుంటాడు అనే ఉద్దేశంతో. మరి ఉదయాన్నే లేచిన తర్వాత ఆ ల్యాప్టాప్ సెల్ ఫోన్ కనిపించలేదు. తల్లిని అడిగాడు, లేదు నాన్న, నువ్వు ఎక్కువగా ఆ గేమ్స్ ఆడుతూ నువ్వు నాశనం అయిపోతున్నావు, అది కరెక్ట్ పద్ధతి కాదు, కాబట్టి నేను దాచిపెట్టాను అని చెప్పింది. మా కుమారుడు యథావిధిగా ఎదురు తిరుగుతున్నాడు. నాకు ఆ సెల్ ఫోన్ కావాల్సిందే, ల్యాప్టాప్ కావాల్సిందే, ఎక్కడ పెట్టావో చెప్పు, చెప్తావా లేదా అని చెప్పి ఉదయం నుంచి గొడవకు దిగుతూనే ఉన్నాడు. సుమారుగా సాయంత్రం 6:30 అయింది సమయం. ఆ తల్లి అయితే మాత్రం ఆ ల్యాప్టాప్ని సెల్ ఫోన్ని కుమారునికి ఇవ్వలేదు. పగ పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. ఆ సెల్ ఫోన్ నాకు కావాల్సిందే, నాకు ఊపిరాటం లేదు అన్నంతగా ఆ కుమారుని పరిస్థితి అయిపోయి ఆ తల్లి మీదకి ఒక కత్తిని తీసుకుని వెళ్ళాడు. ఆ కత్తితో ఆ తల్లిని నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపేశాడు కన్న కుమారుడు. సెల్ ఫోన్ ల్యాప్టాప్ ఇవ్వలేదు అనేటువంటి ఒకే ఒక కారణంతో సొంత కన్న తల్లిని పొడిచి చంపేశాడు కన్న కుమారుడు. ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సంఘటన చూసినప్పుడు సభ్య సమాజం తలదించుకుంది. ఎటు పోతున్నాం మనం? సమాజం ఎటు వెళ్తూ ఉంది? తల్లి తండ్రి అనేటువంటి గౌరవం కూడా లేనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదా, నిన్ను ఎంతగానో ప్రేమించారు, అల్లారు ముద్దుగా పెంచి పోషించారు, చదివించారు, తమ కష్టార్జితాన్ని అంతా కూడా దారబోశారు, తమ చెమటని చిందించారు, తమ రక్తాన్ని దారబోశారు, ఎంతో కష్టపడి నిన్ను చదివించారు, పోషించారు. నీకోసం తమ జీవితాలనే దారబోసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అని అంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే. నీ మంచిని కోరేటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే, నీ బాగు కోరేటువంటి వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే వారు తల్లిదండ్రులు మాత్రమే. అటువంటి తల్లిదండ్రుల మీద కనీసం కనికరం లేకుండా, దయ లేకుండా, ఆఫ్టర్ ఆల్ ఒక సెల్ ఫోన్ ఇవ్వలేదని, ఆఫ్టర్ ఆల్ ఒక ల్యాప్టాప్ ఇవ్వలేదని సొంత తల్లినే పొట్టన పెట్టుకుంటున్నటువంటి కుమారులు, యూత్ ఈ రోజున సమాజంలో ఉన్నారు అనంటే, మన దగ్గరలోనే ఉన్నారు అనంటే మనందరం కూడా తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి. సెల్ ఫోన్ అనేది మన సదుపాయాల కోసం సృష్టించుకున్నటువంటి ఒక చిన్న యంత్రం మాత్రమే. ఆ సెల్ ఫోన్ అనేది తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాదు. ఆ ల్యాప్టాప్ అనేది తల్లిదండ్రుల కంటే ఎక్కువ కాదు. సెల్ ఫోన్ నీకోసం ఏమీ కూడా చేయలేదు. తల్లిదండ్రులు నీకోసం త్యాగాలు చేశారు. సెల్ ఫోన్ నీకోసం పోషించలేదు, నిన్ను చదివించలేదు, నీకోసం డబ్బులు తెచ్చి పెట్టలేదు. సెల్ ఫోన్ తల్లిదండ్రులు నిన్ను పోషించారు, తల్లిదండ్రులు నిన్ను చదివించారు, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దారబోసి
నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని రావాలి అని కలలుగన్నారు. ఆ తల్లిదండ్రుల మీదే ఒక సెల్ ఫోన్ అనేటువంటి ఒక చిన్న యంత్రం కోసం తల్లిదండ్రులను చంపేస్తారా? నిన్ను పోషించింది, నిన్ను చదివించింది సెల్ ఫోన్కి బానిస అవుతామని కాదు, సెల్ ఫోన్ అనేటువంటి వ్యసనములకి చిక్కుకుంటావని కాదు, ఆ వ్యసనం బారిన పడి బానిసత్వంలోనికి నువ్వు దిగజార్చుకుంటావని కాదు. నిన్ను చదివించింది, నిన్ను పోషించింది ఎందుకోసమో తెలుసా? తల్లిదండ్రుల మీద గౌరవంగా ఉంటావని, సమాజం మీద బాధ్యతతో ప్రవర్తిస్తావని, మంచి పౌరుడిగా మంచి పేరు సంపాదించుకుంటావని, ఒక ఐఏఎస్ గానో కలెక్టర్ గానో డాక్టర్ గానో ఉన్నతమైనటువంటి స్థితికి వస్తావనేటువంటి ఉద్దేశంతోనే కదండి ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడిని బీటెక్ చదివిస్తున్నారు. హైదరాబాద్లో బీటెక్ చదివించడం అంటే ఎంత కష్టం చెప్పండి. హాస్టల్ ఫీజులు, మెస్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, బుక్స్, ట్రావెలింగ్ ఫీజులు ఇవన్నీ కూడా భరించి ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడిని చదివిస్తూ ఉంటే ఆ కుమారుడు ఏం చేశాడు? సెల్ ఫోన్ ఇవ్వలేదని తన కన్న తల్లి యొక్క ప్రాణాన్ని తీసివేసినటువంటి మూర్ఖుడు, క్రూరుడు, నరరూప రాక్షసుడు ఆ వ్యక్తి. తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేస్తే ఆ తల్లిదండ్రులనే పొట్టన పెట్టుకుంటారా? ఎటు పోతుంది యువతి యువకుల సమాజం? సెల్ ఫోన్ అనేటువంటి బానిసత్వంలో కూరుకున్నటువంటి వ్యక్తులకి సంబంధ బాంధవ్యాలు కూడా తెలియటం లేదు ఈ రోజున. సంబంధాలు, అనుబంధాలు, ఎదుటి వ్యక్తితో మాట్లాడటం లేదు ఈ రోజున. ఎవరి సెల్ ఫోన్ ప్రపంచంలో వారే, ఎవరి లోకంలో వారే, ఎవరి వ్యసనంలో వారే బానిసలైపోతున్నారు తప్ప చుట్టూ ఏం జరుగుతుంది సమాజంలో? నా ఎదురుగా తల్లి ఉన్నాడు, నా ఎదురుగా తండ్రి ఉన్నాడు, ఎదురుగా నా తల్లి ఉంది, ఎదురుగా బంధుమిత్రులు ఉన్నారు, ఎదురుగా నా స్నేహితులు ఉన్నారు, ఎదురుగా సమాజం ఉంది, తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని కనీసం చిరునవ్వుతో వెళ్ళి బాగున్నావా అని పలకరించేటువంటి పరిస్థితులు లేవండి ఈ రోజున. ఎందుకోసమనంటే ఈ మాయ రోగం వచ్చి పడింది, ఈ మాయ సెల్ ఫోన్ వచ్చి పడింది మన చేతుల్లో. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ మన చేతుల్లో వచ్చి పడిందో ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలి అనేటువంటి కనీస స్పృహ కూడా లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎలా ఉంటున్నాం మనం? సెల్ ఫోన్ని వాడొద్దా సార్? సెల్ ఫోన్లు వాడకపోతే ఈ రోజుల్లో ఎలా సార్ అని అంటారేమో. వాడాలి, సెల్ ఫోన్ కాదనట్లేదు. ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా? తెలుసుకో. ఏదైనా రైల్వే టికెట్టో బస్ టికెట్టో బుక్ చేయాలా? బుక్ చేయి, కాదనట్లేదు. లేకపోతే ఏమైనా వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ నువ్వు తెలుసుకోవాలా? నీ ఉద్యోగానికి సంబంధించో లేకపోతే చర్చికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా? లేకపోతే మంచి మెసేజెస్ చదువుకోవాలా? చదువుకో. సెల్ ఫోన్ని మంచిగా వినియోగించటం మంచిదే, కానీ ఆ సెల్ ఫోన్ని గేమ్స్ అనేటువంటి మాయ వలలో చిక్కుకొని ఎంతోమంది సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఆ సమయం విలువైనటువంటి ఈ సమయాన్ని ఎవరైతే వ్యర్థం చేసుకుంటారో, విలువైనటువంటి సమయాన్ని ఎవరైతే నాశనం చేసుకుంటారో, లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా సమయం పట్ల వారు నెగ్లిజెన్స్గా ప్రవర్తిస్తారో వారు జీవితంలో ఏమీ కూడా సాధించలేరు. ఈ సెల్ ఫోన్ అనేటువంటి మాయ వలలో చిక్కుకొని అనవసరమైనటువంటి వ్యర్థ విషయాలకి, అనవసరమైనటువంటి అసహ్యకరమైన విషయాలకి సెల్ ఫోన్లో ఎవరైతే తావిస్తున్నారో, ఎవరైతే సమయాన్ని కేటాయిస్తున్నారో, నిరంతరము ఒక సర్వే తెలియజేస్తూ ఉంది. ప్రతిరోజు కూడా ఒక యువకుడు సెల్ ఫోన్ని కనీసం 5427 సార్లు మీటకపోతే, లేకపోతే టచ్ చేయకపోతే ఆ యువతి యువకులు ఉండలేకపోతున్నారట. ప్రతిరోజు కూడా కనీసం ఒక 5000 సార్లు ఆ సెల్ ఫోన్ని పట్టుకోవాల్సిందే. సెల్ ఫోన్ స్క్రీన్ మీద తమ చేతులు ఆడాల్సిందే, సెల్ ఫోన్ని నొక్కాల్సిందే, సెల్ ఫోన్ని పట్టుకోవాల్సిందే. సెల్ ఫోన్ అనేది ఒక శరీరంలో అవయవ భాగములాగా అయిపోయింది ఈ రోజున పరిస్థితి. పక్కన మనిషి ఉన్నాడో, పక్కన మనిషి చచ్చిపోయాడో లేదో కూడా పట్టించుకోవట్లేదు. కానీ సెల్ ఫోన్ లేకపోతే ఊపిరి కూడా ఆడనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయాలి. కన్న తల్లిదండ్రులకు కూడా విలువ ఇవ్వడం లేదేమో ఆలోచన చేయాల్సిందే. దేనికైనా కానీ ఒక లిమిట్ ఉండాలండి, దేనికైనా కానీ ఒక లిమిట్ ఉండాల్సిందే. నీ ద్వారా నలుగురు స్ఫూర్తి పొందాలి, మాదిరి పొందాలి. అలా నేను అవ్వాలి అని చెప్పి నిన్ను చూచి అనుకోవాలి. అలా కాకుండా అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి తలంపులకి, వ్యర్థమైనటువంటి అలవాట్లకి గురి చేసుకోకుండా
నీ జీవితాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాల వైపు విలువల ప్రాతిపదికన నీ జీవితాన్ని కట్టుకోమని హృదయపూర్వకంగా మనసారా ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి నీ జీవితాన్ని కాపాడుకోమని హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.